హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. మధుర రుచులకు స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ వీడియోలో మనం ఎంతో స్పైసీగా, టెండర్గా మరియు టేస్టీగా ఇట్టే తయారు చేసుకోగల రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో చూశాక రొయ్యల ఫ్రైని ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నా వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి చెక్క ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి శుభ్రం చేసిన తర్వాత సుమారు 1/2 కేజీ వచ్చాయి. వీటిలో కాస్త ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన రొయ్యలు కొద్దిగా మెత్తగా అయ్యి అందులో ఏమైనా క్రిమికీటకాలు ఉంటే చనిపోతాయి. తర్వాత ఒక ప్యాన్లో ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు వేసి వేగనివ్వాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకుంటూ మధ్యలో కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇక్కడ నేను రొయ్యలు ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి చూసి రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పొడుగ్గా సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న రొయ్యలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2.5 నుంచి 3 స్పూన్ల సాంబారు కారం వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. ఈ సాంబార్ కారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అలానే ఆ లింక్ని పైన కార్డ్స్లో మరియు క్రింద లింక్ ఇస్తున్నాను, చూడగలరు. ఈ రొయ్యలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఇవి వెంటనే ఉడికిపోతాయి. అందుకని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసి కలిపి దింపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చూశారు కదా ఎంతో ఈజీగా నిమిషాల్లో అయిపోయే ఈ రొయ్యల ఫ్రై ఎలా చేశానో. చాలామంది రొయ్యలు చేసుకోవటం కష్టం, రొయ్యలు వాసన వస్తాయేమో అనుకుంటారు. మీరు గనక ఎప్పుడైనా పచ్చి రొయ్యలు ఫ్రెష్గా దొరికాయి అంటే ఈ పద్ధతిలో ఇలా ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు తయారు చేసిన డిష్ని ఒక ఫోటో తీసి మన ఛానల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో #మధుర రుచులు ఇట్లు మీ మధు అని పోస్ట్ చేయగలరు. తప్పకుండా చేస్తారు కదా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.